మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూన్లో మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 2వ తారీఖు నుంచి ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి మారుతూ ఉందో దాంతో పాటుగానే మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. 4వ తారీఖు సంకటహర చతుర్థి, 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె, 13 మాస శివరాత్రి ఉంది. సో అలాగే యమునా నది పుష్కరాలు కూడా దాంతో కంప్లీట్ అవుతాయి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి ఉంది. సో ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ గురు భగవానుడు ఈ జూన్ నుంచి కూడా ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. అలాగే ఈ గురుడి యొక్క మార్పు గురించి మనం అన్ని రాశులకి చేసాం, ఆ వీడియో కూడా చూడొచ్చు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, సో హంస మహాపురుష యోగం గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం జనరల్గా, సో దాన్ని కూడా వివరించాం. అలాగే కేతు ఇక్కడ సింహరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, రాహు కుంభరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, శని భగవానుడు మీనరాశిలో గోచారంలో ఉన్నారు. ఇవి యాక్చువల్గా మేజర్ ట్రాన్సిట్ పొజిషన్స్. కుజుడు ఇక్కడ మనం చూస్తే కనుక 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఆయన స్వరాశిలో సంచారంలో ఉంటారు. 21 నుంచి వృషభ రాశిలోకి మారుతారు. అలాగే రవి మనం చూస్తే కనుక రవి భగవానుడు జూన్ 15 వరకు వృషభంలో, జూన్ 15 తర్వాత మిథునంలోకి మారుతూ ఉన్నారు. శుక్రుడు ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలో సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. బుధ భగవానుడిని మనం చూస్తే కనుక ఆయన 23వ తారీఖు వరకు కూడా మిథున రాశి అయిన తన రాశిలో స్వక్షేత్ర సంచారంలో ఉంటూ 23 నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. జూన్ మాసంలో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక మేజర్గా ఇక్కడ రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం అటు ద్వితీయంలోనూ అటు తృతీయంలోనూ 2 స్థానాల్లో యోగిస్తూ ఉంది. అద్భుతంగా బుధుడు కూడా ఈ రాశికి 23వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో చక్కగా యోగిస్తున్నారు. అలాగే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం, లాభస్థానంలో శని యొక్క సంచారం, ఈ 4 గ్రహాలు వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కలిగిస్తూ ఉన్నాయి. రాశ్యాధిపతి అయిన శుక్రుడి విషయం మనం తీసుకుంటే కనుక ఈ మాసంలో చాలా మేజర్గా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే బుధ శుక్రులు ఇద్దరు కూడా చక్కగా వండర్ఫుల్ కంజంక్షన్, మంచి యుతితో ఉన్నారు. మిథున రాశిలో స్వక్షేత్రంలో బుధ శుక్రులు లాంటి గ్రహాలు మిత్రగ్రహాలు ధనస్థానంలో వీళ్ళకి కలిసి ఉండడం, వాక్ స్థానంలో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్లో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, వాక్ శుద్ధి, వాక్ చాతుర్యం. బుధ శుక్రులు లాంటి ప్లానెట్ స్పీచ్ హౌస్లో ఉంటాం. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ ఎనీ అనౌన్స్మెంట్ రిలేటెడ్ జాబ్స్. అలాగే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, మెయిన్లీ శుక్రుడు బుధుడు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, రాశ్యాధిపతి మిత్రుడి ఇంట్లో బుధ శుక్రులు కలిసి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఉంటాం. గుడ్ అండర్స్టాండింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్తో కలిసి ఉన్నాడు అక్కడ. ఇలాంటి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ టైం ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో రాహు యొక్క సంచారం, జాబ్లో ఒక యూనిక్నెస్, ఒకటి కింద పని చేయకుండా మనం చక్కగా ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ఒక సోషల్ స్టేటస్ గురించి అబ్సెషన్ని రాహు మీకు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు. అదేవిధంగా శని యొక్క సంచారం కూడా చాలా వరకు అద్భుతంగా you are achieving your long term desired goals. 11th house is house of desire, కోరిక.
అందులోనూ వృషభ రాశికి ఇంత మంచి యోగకారకుడు ఫ్రెండ్లీ ప్లానెట్ అయిన శని భగవానుడు 11th హౌస్లో ఉండటం, దిస్ ఈజ్ వెరీ గుడ్ టైమ్ ఫర్ అచీవింగ్ యువర్ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్. ఏదైతే జీవిత ఆశయాలు మీరు పెట్టుకుని ఉన్నారో, ఒక ఎక్స్పీరియన్స్తో మీరు కొట్టాలి దేన్నైనా సరే, ఈ ప్రొఫెషన్లో ఈ పొజిషన్కి మనకి రావాలనుకున్న శాలరీ ఇంక్రిమెంట్స్ ఆర్ హైక్స్, ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్స్, అన్ని విషయాల్లోనూ ఒక మంచి అనుకూలతని, ప్రాఫిటబుల్ లాభకరమైన సిచ్యువేషన్ని సంపాదించడానికి శని భగవానుడు మీకు ఇక్కడ చాలా బాగా యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ గురువు గారి యొక్క ట్రాన్సిట్ గురించి చెప్పుకోవాలి. జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతూ ఉన్నారు కర్కాటక రాశిలోకి. యాక్చువల్గా ఆయన కర్కాటకలో ఉచ్చ స్థితిలోకి రావడం హంస మహాపురుష యోగం. దీని గురించి అన్ని రాశుల వాళ్ళకి మనం ఆల్రెడీ చేయటం కూడా జరిగింది, చక్కగా ప్రతి రాశికి వివరిస్తా. సో ఇన్ దిస్ ట్రాన్సిట్ గురువు గారు యాక్చువల్గా 3rd హౌస్, హౌస్ ఆఫ్ షార్ట్ జర్నీస్, హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్, house of self efforts. So increasement of your short travels, short journeys or long journeys అనేవి ఇక్కడ మీకు పెరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ 3rd హౌస్ యాక్చువల్గా ఉపచయస్థానం, ఇట్ ఈస్ గ్రోత్ హౌస్. దట్ హౌస్ గ్రోత్, దట్ అంటే ఒక సమయానికి సంబంధించి గ్రోత్ ఇన్ సమ్ టైమ్. ఎప్పుడైతే తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడో, లక్ అండ్ ఫార్చ్యూన్ రావాలన్నా, మీకు జీవితంలో ఏదైనా ఒక అచీవ్మెంట్, ఒక బెటర్ లక్ కలగాలంటే డెఫినెట్లీ యూ పుట్ సమ్ ఎఫర్ట్. కొంత మీరు ఎఫర్ట్ పెడితేనే, దానికి సంబంధించి స్వయం కృషి చేస్తేనే, ఆ స్వయం కృషి ద్వారానే ఆ బెటర్ లక్ని మీకు అందించే హౌస్ అది 3rd హౌస్. సో ఉపచయ స్థానంలో ఈ యొక్క గురుడి యొక్క సంచారం ఇది కొంచెం మీకు టెస్టింగ్ పీరియడ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సమ్ సడన్ షార్ట్ జర్నీస్ రావచ్చు, హెక్టిక్ షెడ్యూల్ ఉండొచ్చు. సో ఎక్కువ సెల్ఫ్ ఎఫర్ట్స్ మీరు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ మీ పెద్దన్నయ్య లేదా పెద్దక్క వాళ్ళు బాగా గ్రో అవుతారు. సమ్ టైమ్స్ ఇక్కడ ఏంటంటే సిబ్లింగ్స్కి సంబంధించి, తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లో కొంచెం సమ్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే ఆస్కారాలు ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మీ షార్ట్ జర్నీస్ ఇంక్రీజ్ అవటం అండ్ నెమ్మదిగా ఉద్యోగంలో మనం ఎవరినన్నా తీసేసామనుకోండి, ఏమవుతుంది, మన పక్కన అది కూడా మన ఎత్తునే పడుతుంది, ఆ వర్క్ కూడా. సో ఇలాగా సమ్ వర్క్ లోడ్ అండ్ సమ్ ఎఫర్ట్స్ ఇన్ యువర్ వర్క్ అవి కూడా పెరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తాం. బై ద వే ఎనీవే, బట్ ఏంటంటే లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి తృతీయ స్థానంలో గురుడు ఎఫర్ట్స్ పెంచుతాడు. సో గతం కంటే కొంచెం ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది అనే ఒక రకమైన చిన్న ఫీలింగ్ మాత్రం ఈ రాశి వాళ్ళకి కంపల్సరీగా మనకు కనిపిస్తూ ఉంది. రవి కూడా మొదటి 15 రోజులు రాశిలో ఉంటున్నారు. సో డొమెస్టికల్ స్ట్రెస్, గృహపరంగా కొంత రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, గృహపరమైన విషయాల్లో సమ్ ఫోర్స్ కావచ్చు, ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంటికి సంబంధించిన విషయాలు మీకు ఒక రకమైన ఇమీడియట్ అంటే ఇప్పుడు కంప్లీట్ చేయాలి, ఇంటికి సంబంధించి ఏదో ఒక ఇష్యూ ఉంది దాన్ని కంప్లీట్ చేయాలి అన్నట్టుగా సమ్ ఫోర్స్ ఇన్ యువర్ మైండ్, అది మొదటి 15 రోజులు మనకు కనిపిస్తూ ఉంది. 15వ తారీఖు రోజు మళ్ళీ రవి ద్వితీయంలోకి వస్తున్నాడు. మొదటి వారం అంతా ఫైనాన్షియల్గా చాలా బాగుంది. మళ్ళీ రవి ద్వితీయంలోకి రావటం 15వ తారీఖు నుంచి మళ్ళీ కొంత ఫ్యామిలీ రీత్యా కానీ కొన్ని విషయాల రీత్యా కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్, కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కుజుడి యొక్క సంచారం మనం చెప్పుకుంటే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో బొటాబొటీ ఖర్చులు మిగులుతున్నాయి. బొటాబొటీగా ఖర్చులు అయ్యే ఆస్కారాలు, అవసరం నిమిత్తం వ్యాపారంలో కొన్ని ఖర్చులు చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో ఫారెన్లోను, అబ్రాడ్లోను, అవే ఫ్రమ్ ద ప్లేసెస్లో మ్యాచెస్ ఓకే. అలాగే కుజుడు కూడా 21వ తారీఖు నుంచి రాశిలోకి వస్తున్నారు. రవి ఆల్సో షార్ట్ టెంపర్డ్ ప్లానెట్, కుజుడు ఆల్సో ద షార్ట్ టెంపర్డ్ ప్లానెట్. బట్ ఏంటంటే రవి
15వ తారీఖు, తర్వాత కుజుడు 21వ తారీఖు, కుజుడు లాస్ట్ వారం. సో ఏదైనా ఈ గ్రహాలు మాత్రం ఈ అగ్రెసివ్ సమ్ ఫైరీ ప్లానెట్స్ మాత్రం మీ రాశిలో ఉంటూ ఉండటం వల్ల సమ్ పవర్ స్ట్రగుల్, సమ్ ఫోర్స్ఫుల్ సిచ్యువేషన్స్ లాంటివి ఒక్కొక్కసారి మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల త్రూ కొంత మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫోర్స్ఫుల్నెస్ జూన్ 21 తర్వాత కుజుడు రాశిలోకి వచ్చాక. సో ఇలాగా మనకి మెయిన్గా సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కుజుడు 1000 స్థానంలో ఉన్నాడు. కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం కూడా దానం చేయడం కుజుడికి ప్రీతిగా చాలా మంచిది. అలాగే రవి కూడా ఈ రాశి వాళ్ళకి రాశిలో ఉన్నాడు. రవి తర్వాత ద్వితీయంలోకి వెళ్తారు 15వ తారీఖు తర్వాత. రవి సంచారం కూడా అంత అనుకూలంగా లేదు. సో కాబట్టి రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. గురుడి యొక్క సంచారం కూడా అనుకూలత చాలా తక్కువే ఉందని చెప్పాలి. యాక్చువల్గా గురుడి యొక్క అనుకూలత కొంచెం తృతీయ స్థానంలో తక్కువే ఉంది. సో కాబట్టి దత్తాత్రేయుడి ఆరాధన చేయడం చాలా మంచిది. శుక్రుడు 8వ తారీఖు తర్వాత మళ్ళీ ఇక్కడ తృతీయ స్థానంలోకి వస్తూ ఉన్నారు. మళ్ళీ మొత్తం మాసాంతం కూడా గురు శుక్రులు ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉంటూ ఉన్నారు. శుక్రుడు కమ్యూనికేషన్ హౌస్లో బాగా యోగిస్తాడు. గురుడు కూడా తృతీయ స్థానంలో ఎక్స్పాన్షన్ ప్లానెట్ తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇంకటంటే తృతీయ స్థానం ఒక పాపస్థానం. సో కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఎదుర్కోవాల్సి రావడం కావచ్చు, వర్క్లోడ్ ఎక్కువ పెట్టడం, ఈ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడం కావచ్చు, ఇలాంటివి కూడా కొంచెం పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఇక రాహు బాగున్నారు, శని బాగున్నారు. సో వాళ్ళ వల్ల ఇంపాక్ట్ ఏం లేదు. ఇక ఏదైనా సరే ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా, స్థిరాస్తుల రీత్యా, గృహపరమైన విషయాల రీత్యా, ఇంటూ కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన విషయాల రీత్యా, ఇలాంటి విషయాల్లో కేతు మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కేతు మాత్రం అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి చతుర్థ స్థానంలో అలాంటి కేతువుకి చక్కగా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శించుకోవటం, అలాగే మంగళవారం జంట నాగుల చోట పాలాభిషేకం చేయడం చాలా మంచిది. సో వీటిల్లో అంటే కుజుడు 10వ స్థానం సంచారం వల్ల వ్యాపారంలో ఎప్పుడు ఖర్చులు అవుతాయి. బుధ శుక్రుల యొక్క యుతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల చాలా ఫైనాన్షియల్గా ఎప్పుడు బాగుంటుంది. నిజంగా లాభస్థానం శని సంచారం వల్ల మీ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్ రీచ్ అవ్వడానికి ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ బాగుంటుంది, ఇవన్నీ వీక్లీ ఫాలో అయితే పర్టికులర్ వీక్లో మనం ఏ రెమెడీ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది కూడా బాగా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.